శ్రీశైలం డ్యామ్ ను పరిశీలించారు జలవనరుల నిపుణులు కన్నయ్య నాయుడు. ఆనకట్టకు 60 మీటర్ల దూరంలో ఉన్న ప్లంజ్ పూల్ వద్ద ఎటువంటి ప్రమాదం లేదని చెప్పారు. రేడియల్ క్రస్ట్ గేట్లను పరిశీలించిన ఆయన 10వ నెంబర్ గేట్ లీకేజీ వలన ఎటువంటి ప్రమాదం లేదన్నారు. మరో 5 ఏళ్లలో గేట్లను రీప్లేస్మెంట్ చేయాలని అన్నారు ఆయన. జలాశయం గేట్ల నిర్వహణకు నిధులు కేటాయించాలని కన్నయ్య నాయుడు ప్రభుత్వాన్ని కోరారు. ఇక శ్రీశైలం డ్యామ్ ను పరిశీలించారు జలవనరుల నిపుణులు కన్నయ్య నాయుడు. పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీరామ్ అందిస్తారు. శ్రీరామ్, ఈరోజు శ్రీశైల జలాశయాన్ని ఏదైతే సీనియర్ విశ్రాంత ఇంజనీరు కన్నయ్య నాయుడు శ్రీశైల డ్యామ్ ను పరిశీలించడం జరిగింది. 10వ నంబర్ గేట్ వద్ద రేడియల్ క్రెస్ట్ గేట్ ఏదైతే ఉందో అందులో నుండి కొంత లీకేజ్ అవుతున్న సమయంలో ఇప్పటికే నిపుణులను అధికారులు సంప్రదించడంతో ఈరోజు కన్నయ్య నాయుడు అక్కడికి వెళ్లి గేట్లను పరిశీలించిన పరిస్థితి. అయితే గేట్ల సమీపంలో ఉన్నటువంటి భారీ గొయ్యి ఫ్లంజ్ పూల్ ఏదైతే ఉందో రానున్న రోజుల్లో డ్యామ్ నుండి వెళ్లే వరద నీరు ఏదైతే ఉంటుందో వెళ్లడం ద్వారా ఎలాంటి ప్రాబ్లం లేదంటూ కూడా చెప్పిన పరిస్థితి. అయితే ఇటీవల కాలంలో రాష్ట్ర ప్రభుత్వం దాదాపు 1 కోటి పైగా ఈ మరవంతులకు సంబంధించి గేటు సంబంధిత రబ్బర్ సీల్స్ కావచ్చు లేదా రూప్ వే ఏదైతే ఉంటుందో ఆ డ్యామ్ సంబంధించిన వాటికి ఆ రూప్ వే మార్గం గుండా తీసుకెళ్లే పరికరాలు ఏవైతే ఉంటున్నాయి వాటన్నింటికి సంబంధించి మరమ్మతులు చేపట్టాలంటూ రాష్ట్ర ప్రభుత్వం అమౌంట్ ఇచ్చినా ఈ అమౌంట్ ఇచ్చినా కూడా ఆ వర్క్ చేశారు. ఒకవేళ చేస్తే అధికారుల నిర్లక్ష్యం వల్లే ఇలా అయిందా అనే కోణంలో కూడా పూర్తి స్థాయిలో ఇప్పటికే జలవనరుల అధికారులు అయితే గతంలో ఎలాంటి వర్క్స్ చేయించారు, వర్క్స్ చేయించినా కూడా 10వ నంబర్ గేట్ లో వాటర్ ఏదైతే ఉంటుందో లీకేజ్ గా వెళ్తుందా అనే విమర్శలు అయితే తలెత్తున్నాయి. ఇప్పటికే మనం చూస్తా ఉన్నాం, ఇటు కృష్ణా కావచ్చు, తుంగభద్ర నీటి జలాలు పెద్ద భారీ స్థాయిలో ఇటు 2 రాష్ట్రాల నుండి ఇటు కర్ణాటక కావచ్చు ఇటు మహారాష్ట్ర నుండి దాదాపుగా లక్షల క్యూసెక్ల వాటర్ శ్రీశైల జలాశయానికి వస్తున్నటువంటి పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో ఈ 10వ నంబరు గేట్ నుండి వృధాగా వెళ్తున్న వాటర్ ఏదైతే ఉంటుందో వాటర్ తో పాటు ముందు ఏర్పడినటువంటి భారీ గొయ్యి వాటి నుండి కూడా ఎలాంటి ప్రమాదం లేదని సీనియర్ నిపుణులైనటువంటి కన్నయ్య నాయుడు చెప్తున్నారు. రైట్, థ్యాంక్ యూ శ్రీరామ్. ఈ గేట్కి 10 లీటర్స్ 1 మీటర్ లెంగ్త్ ఆఫ్ సీల్ లీకేజ్ పర్మిసిబుల్ అని ఇప్పుడు లీకేజ్ అయ్యేది మనం ఎక్కడికి అలవబుల్ దీనికి చాలా 10% కూడా లేదు. కానీ మన ఇంజనీర్లు నీళ్లు నింపాలని చాలా శ్రమపడి జీరో లీకేజ్కి ట్రై చేస్తున్నాం. దానివల్ల గేట్ల ఆపరేషన్కి ఏం ప్రమాదం లేదు. కానీ కొన్ని రస్ట్ పట్టిన కొన్ని పార్ట్లు ఉన్నాయి. ఇమీడియట్గా పెయింట్ కొట్టాల్సిన నెసెసిటీ ఉంది. పెయింట్ కొట్టేటప్పుడు ఈ పొద్దు ఇన్స్పెక్షన్లో మన సూపరింటెండెంట్ ఇంజనీర్ గారికి, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గారికి, డిఈ గారికి వాళ్ళకి ఎక్కడెక్కడ రిపేర్ చేసి ఎలా పెయింట్ కొట్టాలి, ఎలా స్ట్రెంగ్తెన్ చేయాలి అని చెప్పడం జరిగింది. దాని ప్రకారం రిపోర్ట్ కూడా పంపిస్తాం. అది చేస్తే ఇప్పటికీ 40 ఏళ్ళు పూర్తయింది గేటు. దీని లైఫ్ ఉండేది ఇంక 5 ఏళ్ళే. కానీ ఇదే మరి బాగా మెయింటైన్ చేస్తే ఒక 60-70 ఏళ్ళు మనం చూసుకోవచ్చు.